పవన్ కళ్యాణ్ కోడి చెరువు కబ్జా విషయం మేము బయటికి తీసుకొచ్చినప్పుడు ఆయన బెంగళూరు కోర్టుకు వెళ్ళి ఒక ఆర్డర్ తెచ్చుకున్నాడు. ఇక్కడ లేదట కోర్టు, బెంగళూరు దాకా పోయిండు ఆయన. బెంగళూరుకు పోయి మళ్ళీ మా ఏ ఛానల్ పేరు కూడా ప్రస్తావించకుండా మెటా అనే సంస్థకి నోటీసులు ఇప్పించి సో ఆ సంస్థని పార్టీగా చేసి ఒక ఆర్డర్ తెచ్చుకున్నాడు. ఏమని అంటే ఇగో ఈ ఫలానా వీడియోలన్నీ డిలీట్ చేయాలని. ఏముంది ఆ వీడియోలో అంటే ఆయన చేసిన కబ్జా భాగవతం అంతా అందులోకి వచ్చేసింది. మరి చేయాల్సింది ఏంది? బాధ్యత గల లీడరు నువ్వు ఈ చెరువు నేను కబ్జా చేయలేదు, నేను డబ్బులు పెట్టుకున్నా, ఇది నా భూమి అని నువ్వు అవసరమైతే ఆ గ్రౌండ్ లోకి వెళ్ళి చూపించే ప్రయత్నం చేయాలి. అది చేయకుండా తెలంగాణ వదిలేసిండు, ఆంధ్ర వదిలేసిండు, బెంగళూరుకు పోయిండు. అంటే మేము ఎట్లాగో బెంగళూరు పోలేం కదా అన్నది ఆయనది కావచ్చు. మేము బెంగళూరుకి ఏం పోం, కోడి చెరువు పక్కనే ఉంది, కోడి చెరువులోకే వెళ్తాం మేము. సో మేము బెంగళూరు దాకా వెళ్లాల్సిన అవసరం లేదు. సో మేమేం చేసినాం, కంప్లైంట్స్ ఇచ్చినాము, రేపో మాపో మళ్ళీ దాని మీద పిల్లేయబోతున్నాము. ఇది జనరల్ గా యాక్టివిస్ట్ లో లేకపోతే పార్టీలో చేయాలి, కానీ ఏ పార్టీ ముందుకు రావట్లే. అందరూ పవన్ కళ్యాణ్ ని తిట్టినట్టు మాట్లాడుతున్నారు, ప్రతి ఒక్క అపోజిషన్ పార్టీ, కానీ ఈ చెరువు గురించి మాత్రం మాట్లాడతలేరు.